డియర్ పేరెంట్స్, ఈరోజు డివిజిబిలిటీ రూల్స్ గురించి చెప్పుకుందాం. డివిజిబిలిటీ బై 2. ఏ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 2 ఇఫ్ మీరేం చేస్తారంటే పేరెంట్స్ ఒక్కసారి వీడియోని పాజ్ చేయండి. పాజ్ చేసి మీ పిల్లల్ని అడగండి. ఎందుకంటే ఇది 5th క్లాస్లో ఉంటుంది, 6th క్లాస్లో ఉంటుంది. బేసిక్ రూల్స్ అనమాట. అసలు ఆ రూల్స్ వాళ్ళకి వచ్చా రాదా, 2 భాగించాలంటే రూల్ ఏంటి అన్నది వాళ్ళని ఒక్క నిమిషం అడగండి. అడిగిన తర్వాత వాళ్ళు చెప్పగలుగుతున్నారు లేదు చూసుకోండి. మీ పిల్లలకి ఏమీ రాకపోయినా, ఏమీ చదవకపోయినా ఈరోజు స్కూల్లో అద్భుతమైన మార్కులు వచ్చేస్తూ ఉంటాయి. ఎందుకు వచ్చేస్తున్నాయని అడగండి, చెప్పగలిగే పరిస్థితిలో నేను లేను. ఓకే, ఏ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 2 ఇఫ్ ఇట్స్ యూనిట్స్ ప్లేస్ ఈజ్ 0, 2, 4, 6 ఆర్ 8. ఇది ఫార్ములా. ఒక సంఖ్యను 2 భాగించాలంటే ఆ సంఖ్యలోని ఒకట్ల స్థానంలో ఉన్నటువంటి అంకె 0 కానీ, 2 కానీ, 4 కానీ, 6 కానీ, 8 కానీ ఉండాలి. ఉదాహరణకి 2480 దీన్ని 2 భాగిస్తుందా లేదా? ఒక్కసారి మీరు వీడియోని పాజ్ చేసి మీ పిల్లల్ని అడగండి. దీన్ని 2 భాగిస్తుందా లేదా? దీన్ని 2 భాగిస్తుంది. ఎందువల్ల? ఒకట్ల స్థానం అంటే ఇది ఒకట్ల స్థానం అనమాట. ఇది 10, 100, 1000. ఇక్కడ 0 కానీ, 2 కానీ, 4 కానీ, 6 కానీ ఉంటే ఈ నెంబర్ని 2 భాగిస్తుంది. దిస్ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 2. దిస్ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 2. ఈ సంఖ్యని 2 భాగిస్తుంది. ఈ నెంబర్ని 2 భాగిస్తుందా లేదా అన్నది ఒక్కసారి వీడియో పాజ్ చేసి మీ పిల్లల్ని అడగండి. దీన్ని 2 భాగిస్తుందా లేదా? ఒకట్ల స్థానంలో వన్స్ డిజిట్లో అంకె ఎంత ఉంది? 5 ఉంది. ఎంత ఉండాలి? 0 కానీ, 2 కానీ, 4 కానీ, 6 కానీ, 8 కానీ ఉండాలి. 5 ఉంటే దీన్ని 2 భాగించదు. దిస్ నెంబర్ ఈజ్ నాట్ డివిజిబుల్ బై 2. ఈ నెంబర్ని 2 భాగించదు. ఈ నెంబరు 2 చేత భాగింపబడదు. ఆ రకంగా డివిజిబిలిటీ రూల్స్ ఉన్నాయి. 2కి, 3కి, 4కి, 5కి, 6కి, 8కి, 9కి, 10కి, 11కి ఉన్నాయి. 7కి ఒక్కదానికి మనకి గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చినటువంటి బుక్లో ఉండవు అనమాట. ఇవన్నీ కూడా 5th క్లాస్లో వస్తాయి, 6th క్లాస్లో మళ్ళీ రిపీట్ అవుతాయి. మన పిల్లలు చదువుతున్నారు లేదా అన్నది ఎవరో చెప్తే కాదు, మీరు తెలుసుకోండి. మీరు ఒక్కసారి వాళ్ళని అడగండి, టెస్ట్ చేయండి. వాళ్ళ పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే, నిన్న ఒక ఆయన ఫోన్ చేశారు, మా అబ్బాయి 10th క్లాస్ పాస్ అయిపోయాడండి, లెక్కలు చూస్తే ఏమీ రాదు మా వాడికి అని చెప్పేసి. ఏ విషయం నాకు ఇప్పుడు తెలిసిందని అని చెప్పేసి. ఇప్పుడు తెలిస్తే లాభమే ఉంది. ఒక 15 సంవత్సరాలు ఏమీ రాకుండా ముందుకెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఇంక జరిగేది ఏమీ లేదు. ఇటు చదువుకు పనికిరాడు, అటు ఏదన్నా ఒక పనికి కూడా పనికిరాడు. ఇప్పుడే చూసుకోండి, టెస్ట్ చేసుకోండి. మీ పిల్లల్ని మీరే టెస్ట్ చేసుకోండి. కనీసం బేసిక్ నాలెడ్జ్ ఉందా లేదా? నేను చెప్తున్నప్పుడు జాగ్రత్తగా వినండి, వాళ్ళని టెస్ట్ చేయండి. ఇన్ కేస్ వాళ్ళకి రాకపోతే సరిగ్గా నేర్చుకోమన్నా నేర్చుకోండి. సరే, మీకు హోంవర్క్ కొన్ని లెక్కలు ఇస్తాను, అవి 2 చేత డివైడ్ అవుతాయా లేదా అన్నది మీరు చెప్పాలి. 364 రెండోది, 5092, 74,581, 8,26,599, 96,27,804. ఏం లేదు, మీరు ప్రతి లెక్క కూడా 2 చేత భాగించబడుతుంది అనుకోండి, ఫస్ట్ ఆన్సర్ ఎస్. ఒకవేళ భాగించట్లేదు అనుకోండి, ఆన్సర్ నో. అంతే, అంతకుమించి మీరు ఏం రాయొద్దు. కామెంట్ సెక్షన్లో మీరు మామూలుగా ఈ లెక్కలన్నీ వేస్ట్ చేసినా సరే, కొంతమంది పేపర్ మీద చేసి పెడుతున్నారు, అలాగైనా సరే, లేకపోతే భాగిస్తే ఎస్, భాగించకపోతే నో అని పెట్టండి. ఒక్కసారి మళ్ళీ వీడియోని ఫస్ట్ నుంచి చివరి వరకు జాగ్రత్తగా చూడండి. నేను కష్టపడి నేర్పుతున్నందుకు మీరు కూడా కొంచెం బాధ్యతగా మీ పిల్లలకి నేర్పి మీరు నేర్చుకుంటే చాలా బాగుంటుంది.
చాలామంది నాకు మెసేజ్లు పెట్టడం కానీ వాటిలో మేము నేర్చుకుంటున్నాం, ఇదివరకు మీద ఇప్పుడు మాకు బాగా అర్థమవుతున్నాయని చెప్తున్నాను. నాకు చాలా సంతోషం. మళ్ళీ ఒక్కసారి చెప్తున్నాను చూడండి. ఒక నెంబర్ని 2 భాగిస్తుందా లేదా తెలుసుకోవాలంటే ఆ నెంబర్లో ఒకట్ల స్థానంలో ఉన్న అంకెని చూడాలి. మిగిలినవి మీకు అక్కర్లేదు. ఇది ఒకట్ల స్థానం అంటారు దీన్ని. ఈ స్థానంలో ఉన్న అంకె 0 కానీ 2 కానీ 4 కానీ 6 కానీ 8 కానీ ఏదున్నా ఆ సంఖ్యను 2 భాగిస్తుంది. ఇవి కాకుండా వేరే అంకెలు ఏమున్నా సరే దాన్ని 2 భాగించదు. ఓకే, థ్యాంక్ యూ.